రాధాకృష్ణ పంచాయతన శివాలయం. ఇక్కడ 5గురు దేవుళ్ళు ఒకే చోట కొలువై ఉన్నారు. ఇక్కడ ప్రబల తీర్థం కన్నుల పండుగగా జరుగుతుంది. తాటిశూలం పోకవాసం, టేకుబల్ల మర్రిదండి, వెదురు చట్రం, జనపనార పగ్గం ఇవన్నీ కూడా ప్రబల తయారీలో ఉపయోగించే వస్తువులు. గ్రామ పెద్దలందరూ కూడి ఈ తంతుని ప్రారంభిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్రియవతూ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఏతత్ సమజే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. వీరభద్రునికి ప్రతిరూపం ఈ ప్రభలు. సంక్రాంతి సమయంలో ఏకదశ రూపాల్లో ఉన్నటువంటి పరమేశ్వరుడు ప్రభలను అధిరోహించి లోక కళ్యాణార్థం సమావేశమవుతారని ప్రతీతి.
ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. ప్రభలకు సంబంధించిన విశేషాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ప్రభలు ఇక్కడ ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు కదా, దాని విశిష్టత ఏంటో చెప్పండి. ఇంచుమించు అన్ని గ్రామాల్లోనూ ఈ ప్రభలోత్సవాలు జరుగుతాయి. ప్రభ అంటే శక్తినిచ్చేది, అలాగే శక్తిని కూడదీసేది, శక్తినిచ్చేది అంటే అమ్మవారి స్వరూపం. ఆ అమ్మవారి స్వరూపం మీదే పరమేశ్వరుణ్ణి అధిరోహింపచేసి దగ్గరలో ఉండేటువంటి ప్రాంతాలకి ప్రజలందరూ తీసుకెళ్ళి అక్కడ తీర్థం చేయించడం అనేది కోనసీమకే చెందిన ప్రత్యేకమైన పండుగ. అందులోనూ అంబాజీపేట మండలంలో జరిగే జగ్గన్న తోటలో జరిగేటువంటి తీర్థానికి ఏకాదశి రుద్రులు, ఏకాదశ అంటే 11, ఏకాదశి రుద్రుల్లో అనేటువంటి ఒక పదం ఏకాదశి రుద్రము అనేటువంటిది రుద్రం అంటే శివుడికే ప్రీతికరమైనటువంటిది రుద్రం. ఆ రుద్రంలో ఉన్నటువంటి ఒక అనువాకం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇది ఏకాదశి రుద్రుల యొక్క తెలియజేసేటువంటి అనువాకం. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి 11 గ్రామాల్లో ఉన్నటువంటి ఈశ్వరుల్ని ఏకాదశి రుద్రులుగా కొలవడం అనేది జరుగుతుంది. సుమారుగా 400 సంవత్సరాల పూర్వం నుంచి ఈ జగ్గన్న తోట తీర్థం అనేటువంటిది జరుగుతోంది అని చెప్పి పెద్దలు చెప్తారు. అదేవిధంగా ఈ తీర్థానికి ఏకాదశి రుద్రులు ప్రభల మీద కొలువయ్యి ఇక్కడ తీసుకొస్తారు. గ్రామంలో ఉన్న చిన్న పెద్ద తీర్థానికి అందరూ వస్తారు. ఒక కులం కానీ మతం కానీ భేదాభిప్రాయాలు లేకుండా గ్రామస్తులందరూ కలిసి ప్రభను నిర్మిస్తారు, ప్రభను తీసుకొస్తారు. కలిసి 11 గ్రామాలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్నో గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రజలు, ఎన్నో పట్టణాల నుంచి వచ్చే ప్రజలు, దేశాల నుంచి విదేశాల నుంచి వచ్చే ప్రజలు ఇక్కడికి వచ్చి ఈ తీర్థం జరుపుకున్న తర్వాత ఆ ఆనందాన్ని పొంది మళ్ళీ ఈ ఆనందం ఏడాది పాటు ఉంచుకునే విధంగా వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్తారు. నెక్స్ట్ జగ్గన్న తోటలో జరిగేటువంటి ఈ తీర్థంలో జగ్గన్న తోట అనేటువంటిది ఒక కొబ్బరి తోట మాత్రమే. ఆ రోజు మటుకి ఈ 11 ప్రభలు అక్కడికి వెళ్ళడం, ఆ తీర్థం జరగడం, మళ్ళీ వెనక్కి ఎవరి గ్రామానికి వాళ్ళు రావడం, వాళ్ళ ఊరిలో గ్రామోత్సవం జరుపుకోవడం, దేవుణ్ణి ఆలయాల్లో పెట్టుకోవడం జరుగుతుంది. ఇది స్థూలంగా ఈ ప్రభల తీర్థం యొక్క చరిత్ర. ప్రభ నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు వీటికి వస్త్రాలు, రకరకాల రంగురంగుల వస్త్రాలు కట్టడం అనేటువంటి ప్రక్రియ ఇటుపైన ప్రారంభిస్తాం. ప్రభల ఉత్సవాన్ని ఊరందరూ కలిసి చాలా సంతోషంగా ఘనంగా చేసుకుంటున్నారు. మరి ఇంతమంది ఇంత ఐక్యతతో ఎలాంటి గొడవలు లేకుండా ఎలా చేసుకుంటున్నారు? ముందుగా సాక్షి మీడియా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే విదేశాల నుంచి, అమెరికా నుంచి, లండన్ నుంచి, ప్రతి దేశాల నుంచి వచ్చి ఒక్క సంవత్సరం ఎప్పుడు వస్తుందో సంక్రాంతి అని ప్రతి ఒక్కరు ఎదురు చూసి ఆ పండగని ఎంతో ఉత్సాహంగా చూసుకుని వెళ్తారు. మరి ఈ ప్రభల తీర్థం జగ్గన్న తోట తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి బాధ్యత ఇక్కడ ఏ వర్గంలోని ఎవరికి విభేదాలు ఏముండవు. ఎందుకంటే కులానికి కానీ మతానికి కానీ పార్టీలకు అతీతంగా ఏ వర్గాలు లేకుండా అందరం ఒక కుటుంబ సభ్యులుగా మేమే సొంతంగా మేము ఈ ప్రభను తయారు చేసుకుని తీసుకురావడం జరుగుతుంది. ఇందులో ఎవరు కూడా ఏ గొడవలు కానీ ఏ ఆటంకాలు కానీ ఎలాంటివి ఏముండవు. అలాగే మాకు మీడియా వారు కానీ పోలీసు వారు కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు ఎంతో సహకరిస్తారు. వాళ్ళందరూ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రభల అలంకరణకు ఎలాంటి వస్తువులు ఉపయోగిస్తారు, వాటి గురించి ఒకసారి క్లియర్గా చెప్పండి. ప్రభలు ముందుగా తాటి శూలంతో, పోక పెండిలతోటి, వెదురు బద్దలతోటి, కొబ్బరి తాడుతో ఇవన్నీ కట్టిన తర్వాత అది అయిన తర్వాత ముందుగా వస్త్రాలు కడతాం.
ఇది చూసారా, ఇందులో 3 రంగులతోటి ఉంది చూసామా. ఈ ఉత్సవంలో కూడా మన జాతీయతా భావాన్ని పెంపొందించే విధంగానే పూర్వం నుంచి ఈ ఆచారం వస్తుంది. ఒక్కొక్క దగ్గర ప్రతి గ్రామంలోనూ జాతీయ జెండా అనేటువంటిది ప్రభ మీద జాతీయ జెండా కనిపించే విధంగా కూడా ఉంటుంది. ఇది కూడా ప్రభకి మేము కట్టేటువంటి జాతీయ జెండా నమూనాలో ఉంటుంది. దీన్ని మేము అల్లికంకర అంటాం. ఇది చేనేత కార్మికులు దీన్ని అతి జాగ్రత్తగా తయారు చేస్తారు. మీకు ఎక్కడ చూసినా సరే ఇవి సేమ్ డిస్టెన్స్, ఒకటే దూరం, అలాగా రంగురంగులతోటి ఇవి కడతాము. ఇది ముందు వస్త్రధారణ అయిన తర్వాత ఇవి సుబ్రహ్మణ్య స్వామికి ప్రతీక, నెమలి వాహనం. అందుకోసం శివుడి యొక్క కుమారుడే సుబ్రహ్మణ్యేశ్వరుడు. అందుకోసం ఆ నెమలికి సంబంధించినటువంటి ఈకలు వీటిని పైన ప్రభకి అలంకరణ చేస్తాం. తరువాత ఇది ఒక రాక్షసుడు, ఇతనికి ఒక వరం ఉంది. ఎప్పుడూ కూడా దేవాలయంలో నేను దేవుడికి వెనకాల నేను ఉండాలి అనేటువంటి ఒక వరం ఉంది. ఆ వరం ప్రకారం ఉత్సవ విగ్రహాలకి వెనకాల దీన్ని మకర తోరణం అంటాం. ఈ మకర తోరణం ఉంటుంది. అలాగే ఇది శిఖరం. ఈ శిఖరాన్ని పైన ప్రతి ఆలయానికి శిఖరం ఎలా ఉంటుందో ప్రభకు కూడా పైన ఈ శిఖరాన్ని అలంకరణ చేస్తాం. అలాగే ఇదిగో పాలవెల్లి మనకి వినాయక చవితికే మనం వాడుకుంటాం అనుకుంటాం. ఇవి వాళ్ళ యొక్క ఆచార సాంప్రదాయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, కట్టే విధానాన్ని బట్టి ఇవి వాడుతూ ఉంటాం. ఎక్కువ అంటే ఇది పాలవెల్లి అంటే ఏమిటి, ఇట్ ఈజ్ నథింగ్ బట్ షేడ్. అలాగే ఇదిగో గంట, ప్రభ వెళ్తున్నంతసేపు ఇవి అలా మోగుతూ ఉంటాయి, కదులుతూ ఉంటుంది తీర్థం వెళ్ళేంతసేపు. ఇది ప్రభలకి కట్టేటువంటివి ఇవి. తర్వాత ఇదిగో మా ధాన్యం పండించినటువంటి దేన్నైనా సరే ఈ ఆకారంలో దీన్ని తయారు చేసి రైతులు తెచ్చుకొచ్చి ప్రభకి అలంకరణ చేస్తాం. అమ్మవారికి ప్రతీక చెరుకు, లలితా స్వరూపం, చెరుకు గడ చేతిలో ఉంటుంది అమ్మవారికి. చెరుకుని కూడా అలంకరణ చేస్తాం. అందులోనూ మా ప్రాంతం ఒక్కలంక, ఈ ప్రాంతంలో చెరుకు మాకు కనకలంక అనేవారు పూర్వం. అందుకోసం ఈ చెరుకుకి మాకు చాలా అనుబంధం ఉంది మాకు. అందుకోసం చెరుకు గడను కూడా మేము అలంకరణ చేస్తాం. ఇందులో ఇది చేనేత పని వారిది, ఇది రైతుది, ఇది కంసాల పని చేసేటువంటి వ్యక్తులు వాళ్ళు. అన్ని రకాల వర్ణాలు. దేవుడికి దీపం కావాలి. ఈ దీపం కాగడ, దీనికి గుడ్డ చుట్టి కాగడ వేస్తాం. ఇది ఇక్కడ ఈ ప్రాంతంలో రజక వృత్తి చేసే వాళ్ళ యొక్క దేవుడికి చేసేటువంటి సేవగా దీన్ని పరిగణిస్తారు. వాళ్ళు పరిగణిస్తారు, మేము పరిగణిస్తాం. అదేవిధంగా గ్రామస్తులందరం కలిసి మేము తీసుకెళ్తూ ఉంటాం కాబట్టి మాకు ఆ ఉత్సాహం వేరేగా. పదకొండు గ్రామాల ప్రజలు రుద్రులను కొలిచే మహాఘట్టం. వ్యాఘ్రేశ్వరంతో మొదలై మొసలిపల్లి వద్ద ముగిసే ఉత్సవం. దేవేరులతో ఏకదశ రుద్రుల సమూహం. డోలు, తాస, వీర్నాల నాదం. కోనసీమ వైభవం ఈ ప్రబల ఉత్సవం. సంక్రాంతి అంటే భోగి మంటలు, గాలిపటాలు, హరిదాసులు, వీటన్నిటితో పాటు కోనసీమలో కనుమనాడు జరిగే ప్రభలు చాలా విశిష్టమైనవి. చాలా గ్రామాల ప్రజలు ఈ ప్రభల ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటారు. పిల్లలు పెద్దలు ఆనందంతో తుళ్ళే పర్వదినం. సంక్రాంతి
సంక్రాంతి సంక్రాంతి సంక్రాంతి సంక్రాంతి సంక్రాంతి సంక్రాంతి సంక్రాంతి సంక్రాంతి సంక్రాంతి సంక్రాంతి సంక్రాంతి సంక్రాంతి ఎట్ల పందములు జోరుతో హోరెత్తే